అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే లక్ష్మి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే నా బ్రేక్ఫాస్ట్కి క్యాబేజీ కర్రీ, చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ క్యాబేజీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండి పెట్టేశాను. తగినంత ఆయిల్ వేసేసుకొని అందులోకి చెక్క, లవంగం, కొంచెం షాజీరా అవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్క నేనైతే ఇందులోకి ఉల్లిపాయ అయితే వేయను, ఎందుకంటే క్యాబేజీ కూడా ఉల్లిపాయ లాగానే అనిపిస్తుంది. కాబట్టి ఉల్లిపాయ అనేది వేయకుండా క్యాబేజీ ఇందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులోకి అయితే ఒక టమాటో, పెద్ద సైజుది ఒక టమాటో, కొంచెం పులుపు రావడానికి వేస్తాను అనమాట. ఇది కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకా పసుపు వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు. క్యాబేజీ అయితే ఒక పావు కేజీ ఉంటుంది అనుకోండి. పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాక ఇంకా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఉప్పు, కారం మనం తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసాను నేను. ఇంకా ఉప్పు అయితే సరినంతగా వేసుకుంటే సరి, మరి ఎక్కువ వేసుకుంటే తీయలేము కదా, కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. ఇంకా కారం కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా స్పూన్తో కలిపేసుకొని ఒక మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఆవిరికి ఉడకనివ్వాలి. ఇంకా ఇంతలోపు అయితే నేను పెంక తోము పెట్టేసుకున్నా. చపాతీ కోసం అయితే ఎక్కువ శాతం అయితే రోజు చపాతీ తింటాము. ఇప్పుడు నేను మా హస్బెండ్ కొరకు అయితే ఇంక ఇప్పుడు కప్పులో టీ పోస్తున్నాను. టీ అంటే ఇది పాలు లేనిది, మేము డికాషనే తాగుతాము, పాలతో అయితే తాగము. కాబట్టి డికాషన్ పెట్టిన అనమాట. డికాషన్ ఒక 4-5 బిస్కెట్లు తింటాడు. ఒకసారి ఇష్టం ఉంటే చపాతీ తింటాడు, లేకపోతే లేదు. నేనైతే రోజు కంపల్సరీ అయితే మార్నింగ్ చపాతీ తింటాను. ఎక్కువ శాతం అయితే చపాతీ ఎప్పుడో ఒకసారిగానే అటుకులు అట్లా చేసుకుంటాము. ఇంకా బిస్కెట్లు పెట్టినా ఇంకా టీ అయితే పోసుకపోయి ఇచ్చేస్తే అయిపోతుంది పని. నాకు ముందు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే హ్యాపీగా ఉండేది. తొందరగా లేచి అన్ని పనులు అయితే ఈజీగా చేసేసుకునేదాన్ని. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పని లేదు, ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి కొంచెం బద్ధకం అనేది ఎక్కువ వస్తుంది కదా మనుషులకి. అందులో ఇంకా చలికాలం ఒకటి, లేవాలంటే కూడా బద్ధకం అనిపిస్తుంది. లేచి ఈ పనులన్నీ అయితే చేసుకోవాల్సిందే, తప్పదు కదా. ఇంకా ఇప్పుడు పీట తీసుకున్నాను. ఈ పీట ఏంటంటే కింద దానికి కాళ్ళు ఉంటాయి, అదుకి ఇట్లా జరిగిపోతుంది అనమాట. కాబట్టి నేను దాని కింద ఒక బట్ట అనేది వేస్తాను. వేసి పైన పీట పెట్టి చపాతీ రాకితే కనుక అప్పుడు పీట అనేది జరగదు. కాబట్టి ఇట్లా చేస్తాను అనమాట. ఇప్పుడు చపాతీ పొరలాగా రావాలంటే ఒక్కోసారి మడతలు పెడితే వంకరగా వస్తాయి కదా. కాబట్టి ఒక చపాతీ పిండిని ఇలా 2గా తీసుకున్నాను. తీసుకొని కొంచెం ఆయిల్ రాసి పొడి పిండి రాసేసి 2 కలిపి చపాతీలాగా ఒత్తేస్తాను అనమాట. ఇలా ఒత్తితే కనుక పెంక మీద వేసినప్పుడు పొంగుతూ వస్తాయి చపాతీలు అనేవి. ఇంకా మళ్ళీ మనం ఒకే పిండిని ఇలా మడతలు పెట్టి చేసుకోలేం కదా. ఒక్కోసారి అంటే టైం ఉంటే చేస్తాను అనుకోండి అట్లనే. ఒకసారి టైం లేకపోతే ఇట్లా తొందరగా కావాలంటే ఇట్లా. ఈరోజు అసలు లేట్ అయింది. నాకైతే బాగా కొంచెం జ్వరంలాగా, అసలు గొంతు నొప్పి, దగ్గు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్గానే లేచి నీళ్లు పట్టుకొని ఇవన్నీ పనులు చేసుకోవాలి కదా. ఇంకా స్టవ్ అయితే కొంచెం పెద్దగా ఆన్ చేసి చపాతీ అనేది ఫస్ట్ నేను పెంక కాలిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తా. ఆయిల్ వేసిన తర్వాత చపాతీ వేసి 2 వైపులా కాలుస్తా. ఇలా కాలిస్తే కనుక చపాతీ మెత్తగా ఉంటుంది. అట్లా కాకుండా ముందే చపాతీ వేసి కాలిన తర్వాత ఆయిల్ రాస్తే చపాతీ ఒక్కోసారి గట్టిగా అయిపోతుంది అనమాట. నేనైతే గుండు చేసుకొని ఒక 1 ఇయర్ అయిపోయింది, కానీ ఎంటికలు అయితే కరెక్ట్గా వస్తలేదు. కాబట్టి అటుని ఇటుని పిచ్చిదానిలాగా కనిపిస్తుంది కదా. సైడ్కి అయితే క్లిప్పులు పెట్టుకుంటా. ఈరోజు పెట్టుకోలేదు, తల కోసుకున్నా కాబట్టి ఇంకా ఎంటికలు అటుని పోతున్నాయి. ఇంకా చపాతీ అయితే రెండోది చేస్తున్నాయి, ఎందుకంటే నేను స్టవ్ ముందే పీట పెట్టుకొని చేయలేను, అక్కడ ప్లేస్ అనేది తక్కువ ఉంది. కాబట్టి ఇలా ఉల్టా ఇటు సైడ్ అరుగు మీద పెట్టుకొని ఇలా చపాతీ అనేది రాకి అటువైపు తీసి కాలుస్తుంటాను అనమాట. ఇంకొక విశేషం ఏంటంటే ఎంత పని చేసినా కానీ మేమైతే శరీరం అయితే మాత్రం తగ్గదు. 70 kgs ఉన్నాయి ఈజీగా. నేను మామూలుగా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే 68 అట్లా ఉండేది, 67, 68 ఉండేది. ఇంకా ఇంట్లో కూర్చుంటే పని ఎంత చేసినా కానీ శరీరం కరగదు కదా. స్కూల్కి వెళ్తేనైతే మాత్రం అక్కడ టీచ్ చేయడం, బుక్స్ కరెక్షను, ఇంకా నిలబడడం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం శరీరం అనేది తగ్గుతుంది.
ఇంట్లో ఉంటే తగ్గదు. చపాతీ అయితే అయ్యింది. ఇలా మెత్తగా వస్తాయి చపాతీలు అయితే. ముందు ఆయిల్ పెంక మీద వేసిన తర్వాత చపాతీ వేయాలి. వేస్తే ఇప్పుడు 2 పొరల్లాగా కూడా బాగా వస్తాయి. వేడిగా ఉంది, తీయడానికి వస్తలేదు. కొంచెం చల్లారితే కనుక 2గా విడి వస్తాయన్నమాట చపాతీలు. ఇప్పుడు చపాతీలు అయితే అయిపోయినాయి. అంతలోపు కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. ఇంకా దింపేసుకొని తినేయడమే ఆలస్యం. ఇంకా మార్నింగ్ అయితే లేచి ఇండ్లు ఊడ్చుకొని బయట ఊడ్చి కొంచెం ఇంకా అంట్లన్నీ తోమేసుకొని స్నానం చేసి ఫస్ట్ దీపం పెట్టుకున్నాక నేను కొంచెం డికాషన్ తాగి ఆ తర్వాత ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసి చపాతీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు అంతే ఒక ప్లేట్లో చపాతీ పెట్టుకొని ఇంకా తినేయడమే ఆలస్యం. కొంచెం నాకు కూడా బీపీ కదా, టైంకు తింటేనే బాగుంటుంది. ఇంకా ప్లేట్ తీసుకొని చపాతీలు అయితే వేసుకొని కర్రీ వేసుకొని తింటున్నాను. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి, ఇంకేమీ లేదు. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ రాయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తాయి. నా గొంతు అయితే కొంచెం బాగాలేదు, ప్రస్తుతానికి 2-3 రోజుల నుంచి ఇట్లానే ఉంది. గొంతు బాగా నొప్పి, సర్ది, దగ్గు అన్నీ ఉన్నాయి కదా, కాబట్టి ఇలాగే ఉంటుంది. ఇంకా ఆకలి కూడా వేస్తుంది, గబగబా తినేస్తాను. ఆల్రెడీ టైం అయితే 10 అయింది. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే 8 కంతా అంతా అయిపోయేది. థ్యాంక్ యూ.